మరో బ్రేకింగ్ చూద్దాం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించి సిట్ అధికారి రవి ప్రకాష్ కు వైసీపీ నేత అంబటి రాంబాబు లేఖ రాశారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ పై అనుమానాలున్నాయని అంబటి లేఖలో వెల్లడించారు. సాయి కృష్ణ హత్య ఎలా జరిగింది, ఎవరు మృతదేహాన్ని తరలించారు, ఎవరు మాయం చేశారో రిమాండ్ రిపోర్ట్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు. పై స్థాయి అధికారుల పాత్ర రిమాండ్ రిపోర్ట్లో కనిపిస్తోందని ఆరోపించారు. కస్టడీ విషయాన్ని సీఐ మాత్రమే దాచారనడం నిజం కాదన్నారు. మా కరెస్పాండెంట్ రవికృష్ణ పూర్తి సమాచారం అందిస్తారు. రవికృష్ణ, శ్రీదేవి, ఏదైతే సాయి కృష్ణకి సంబంధించిన కస్టోడియల్ డెత్ కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి మాత్రం అంబటి రాంబాబు వైసీపీ నేత అయితే మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. మొట్టమొదటి నుంచి కూడా ఈ డెత్ కి సంబంధించిన విషయంలో మాత్రం ఈ అనుమానాలు ఉన్నట్లుగా కూడా చెప్తానే ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిట్ అధికారి ఎవరైతే రవిప్రకాష్ ఉన్నారో రవిప్రకాష్ కి అయితే మాత్రం నిన్న ఆయన లేఖ కూడా రాయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ కస్టోడియల్ డెత్ జరిగిన తర్వాత మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడం మీద కూడా మాకైతే పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే సాయి కృష్ణ కనపట్లేదు, ఫలానా కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో ఉన్నాడని తెలియజేసినప్పటికీ కూడా పోలీసులు లేరని చెప్పినటువంటి సందర్భంలో లాయర్ అయితే మాత్రం అక్కడ ఫిర్యాదు అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు ఇచ్చినటువంటి సందర్భంలో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఆ ఫిర్యాదుకు సంబంధించి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించారో, ఆ కుటుంబాన్ని పరామర్శించారో, హడావిడిగా కూడా పోలీసులు రావటం, ఈ సాయికృష్ణ తల్లిని తీసుకెళ్లి స్టేషన్కి తీసుకొని వెళ్లి ఆమె చేత ఎఫ్ఐఆర్ నమోదు చేయించడం అనేది జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏంటంటే జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దాన్ని బ్లేమ్ చేసే విధంగా, అదే విధంగా కూడా దాన్ని నొక్కు పెట్టే విధంగా కూడా ఈ ప్రస్తుతం అయితే మాత్రం ఈ సిట్ కూడా దర్యాప్తు చేస్తుంది అనే అనుమానాన్ని అయితే వ్యక్తం చేశారు. అదే విధంగా కూడా కేవలం ఒక్క సిఐ నాగరాజుని అరెస్ట్ చేసినంత మాత్రాన సరిపోదు. దీనికి సంబంధించి అనేక మంది ఈ డెత్ కేసుకు సంబంధించి, కస్టోడియల్ డెత్ కి సంబంధించి ముద్దాయిలుగా ఉన్నారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలి, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది అని తెలియజేశాడు. అలాగే ఈ డెత్ కి సంబంధించి ప్రధానంగా కూడా డెడ్ బాడీకి సంబంధించి ఎవరెవరైతే ఈ డెడ్ బాడీని తీసుకెళ్లారు అనే దాని మీద కూడా ఇప్పటి వరకు ఫలానా వాళ్ళు అని ఈ అధికారులు అయితే చెప్పలేనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. ప్రతి చోట కూడా ఈ కేసుని పక్కదారి పట్టించే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు అని అంబటి రాంబాబు అయితే మాత్రం ప్రధానంగా ఆరోపణలు చేస్తూ సిట్ అధికారికి అయితే లేఖ రాయడం జరిగింది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ.